ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. మరొకసారి దేవుడు తన కృపలో మనల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ప్రిదోన్ బిడ్లరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను యెహోవా నన్ను చేరదీయును. అవును కదా ప్రిదోన్ బిడ్లరా, ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు వారికి పుట్టినటువంటి బిడ్డలు, ఆడబిడ్డలైతే రోడ్డు పక్కనో లేకపోతే ఎక్కడో చోట పడవేసేటువంటి స్థితిలోకి వచ్చారు. ఏమైపోయింది ఈరోజు తల్లి ప్రేమ? ఆడబిడ్డ పుట్టిందని ఈరోజు ఎక్కడో చోట పడేసి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. నిజంగా తల్లిదండ్రులు విడిచిపెట్టినను దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను ఎత్తుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మరి దేవుడు గనక ఉంటే నాకెందుకు ఈ ఒంటరి బ్రతుకు, నాకెందుకు ఇలాంటి నిట్టూర్పులు, నిరాశలు, బాధలు, వేదనలు అంటున్నావు కదా. నిజంగా దేవుడే లేకపోతే ఈరోజు నీవు సజీవురాలిగా భూమి మీద ఉండేదానివి కానే కాదు. ప్రభువు తన కృపలో నీకు చక్కటి స్వరూపను, ఐశ్వర్యమును, జ్ఞానమును, బుద్ధిని, వివేచనను, ఆలోచన ఇచ్చాడు. నీవు దేవుణ్ణి తడువులాడి కనుగొంటావేమో అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈరోజు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉన్నారని, నీ రక్త సంబంధికులు, నీ శ్రేయోభిలాషులు అందరూ వదిలేస్తున్నారు, నాకెవరు తోడని బాధపడుతున్నావు కదా. దేవుని వాక్యం అంటుంది, వాని తల్లిదండ్రులు విడిచిపెట్టినను నేనైతే నిన్ను చేరదీస్తున్నాను, నేనైతే నిన్ను హత్తుకొని ఉంటున్నాను. అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను అంటున్నాడు. నిజంగా ఈరోజు ప్రయాసపడుతున్నావా? బాధలో, వేదనలో ఉంటున్నావా? దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు, దేవుడే నిన్ను పిలుస్తుంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రాగలిగితే దేవుడు నిన్ను హెత్తుకుంటున్నా అంటున్నాడు. దేవుని వాక్యం చూడగలిగితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం అంటది, ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లు, ఎలా ఆదరిస్తుందో, ఎలా ప్రేమిస్తుందో అంతకంటే గొప్పగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నిజంగా ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు తల్లిదండ్రులు వదిలేసే వారిగా ఉంటున్నారు. నిజంగా వారి సరిపోకపోతే, వారి తల్లిదండ్రులు, వారి బిడ్డలు మాటలు వినకపోతే, తల్లిదండ్రుల మాటలు పక్కన పెట్టి వారి స్థితిలో కనుక ఉండగలిగితే, ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలను బజారుకి ఇడిచినటువంటి స్థితిలో ఉంటున్నారు. ఆడబిడ్డలకు ఇష్టం లేనటువంటి పెళ్లిళ్ళు చేస్తూ భయంకరమైన స్థితిలోకి ఈరోజు ఉంటున్నారు. ఈరోజు నీ తల్లిదండ్రులు వదిలేసారని బాధపడుతున్నావా? అందరూ ఉన్నా కూడా ఒంటరి బతుకుతూ వేదన పడుతున్నావా? అయితే ప్రభు పిలుస్తున్నాడు, అందరూ వదిలేసిన నేను నిన్ను నీ చెయ్యి విడువను, నిన్ను ఎడబాయను. ఒకరి తల్లివని ఆదరించినట్లు నేను నిన్ను నా సంపూర్ణమైన ప్రేమతో నిన్ను ఆదరిస్తున్నాను అంటున్నాడు. ఈ దినాన నువ్వు నిజంగా ప్రభుని ప్రేమించగలిగితే, ప్రభుని గనక దగ్గరికి చేర్చగలిగితే, దేవుని ప్రేమ ఈరోజు నిలువెత్తులా దేవుడు నిన్ను చూపియాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ దినాన దేవుని మాట వింటున్న ప్రిదోని బిడ్డ, ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. అలాంటి దీవెన దేవునికి దయచేయును గాక. ఆమేన్.